అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత రేఖా చిత్రణ. ఆంధ్రప్రదేశ్ అవతరణకు మూల పురుషుడు, దేశభక్తుడు, త్యాగమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు. ఎందరో మహానుభావులు ఆంధ్ర రాష్ట్రం కావాలని ఉద్యమించిన ఫలితం సిద్ధించలేదు. చివరికి పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ప్రత్యేక రాష్ట్రం మనకు ఏర్పడింది. ఆంధ్రులు గతంలో మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేవారు. మనకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేదని ఆంధ్రుల ఉద్యమించారు. ముఖ్యంగా భోగరాజు పట్టాభిరామయ్య, న్యాయపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య, స్వామి సీతారాం, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలగు ఎందరో మహనీయులు స్వరాష్ట్ర సాధనకు కృషి చేశారు. గాంధీ గారు భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ విషయం పరిశీలిస్తామని చెప్పిన కార్యరూపం దాల్చలేదు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడలేదు. అందుకు పట్టించుకున్న నాథుడు లేడు. 1951 ఆగస్టు 15 నుంచి 38 రోజులు శ్రీ స్వామి సీతారాం నిరాహార దీక్ష చేసిన వినోబాజీ హామీ ఇచ్చి నిరాహార దీక్ష విరమింపచేసిరి. ఆయన ఆందోళనలు విరమించలేదు. తర్వాత 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ఎవరు విరమింపచేసినా ఆగకుండా కొనసాగించటంతో చివరికి 1952 డిసెంబర్ 15వ తేదీన ప్రాణత్యాగం చేశారు. మరణవార్త దావానంలాగా ప్రాకి దేశమంతటా అనేక ఉద్యమాలు, దౌర్జన్యాలకు ప్రజలు పూనుకున్నారు. పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ ఆంధ్ర ప్రాంతం అంతటా అలదడులు జరగటంతో చివరికి 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో భారత ప్రభుత్వం తీర్మానం పెట్టింది. 1953వ సంవత్సరం అక్టోబర్ 1న ఏర్పడింది. అప్పుడు కర్నూలు రాజధానిగా చేశారు. శ్రీరాములు త్యాగాన్ని సుప్రీం సాక్రిఫైస్ అని అందరూ కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆంధ్రులకే కాక తమిళ, కేరళ, కన్నడ, మరాఠీ, గుజరాతీలను ఏర్పాటు చేశాడు. పొట్టి శ్రీరాములు పూర్వీకులు నెల్లూరు జిల్లాలోని పడమటపాలెంకు చెందినవారు. తండ్రి గురువయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. బంధువులు, కుటుంబాలు మద్రాసులో ఉండటం వల్ల మద్రాసులోనే స్థిరపడ్డారు. పొట్టి శ్రీరాములు మద్రాసులో 1901 మార్చి 16న తేదీన జన్మించారు. మద్రాసులోనే విద్యాభ్యాసం కొనసాగించి బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ విద్య చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో నెలకు 250 రూపాయల జీతం గల ఉద్యోగంలో చేరారు. ఆయన శ్రీమతి అనతి కాలంలోనే చనిపోయింది. జీవితం మీద విరక్తి కలిగింది. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేయాలనుకున్నారు. గాంధీజీ జాతీయోద్యమానికి పిలుపు ఇచ్చారు. పొట్టి శ్రీరాములు ఉద్యోగం వదిలివేసి ఆస్తిపాస్తులు కుటుంబానికి వదిలేసి గాంధీజీ శిష్యులుగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. సత్యాగ్రహాల్లో, శాసనోల్లంఘనాలు వంటి ఉద్యమాల్లో చురుకుగా ఉంటూ గాంధీజీ మన్ననలు పొందారు. 1941, 42 సంవత్సరాలలో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1944వ సంవత్సరంలో నెల్లూరు ప్రాంతంలో ఖద్దరు ఉత్పత్తి, వ్యాప్తి కార్యక్రమాల్లో తీవ్రంగా కృషి చేశారు. గాంధీ మహాత్ముడు బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ప్రధాన ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు.
పొట్టి శ్రీరాములు. నిరాడంబర జీవితం, మానవ సేవే జీవితాశయంగా జీవించారు. హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. నెల్లూరులోని వేణుగోపాలస్వామి దేవాలయంలోకి హరిజనుల ప్రవేశం కోసం 1946లో నిరసన దీక్ష 23 రోజులు చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలు ఆమోదింపజేశారు. ఆలయ ప్రవేశం లభించింది. హరిజనోద్ధరణ గురించి వ్రాసిన అట్టలను తనకు ముందున వెనుకన వేలాడగట్టుకుని బజార్లో తిరిగేవారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తిరిగేవారు. అందరూ పిచ్చివాడు అనేవారు. ముతక బట్టలు కట్టేవారు. మండు టెండలో తిరిగేవారు. భగవంతుని జ్ఞానంలో ఎక్కువగా గడిపేవారు. నెల్లూరులో వీధుల్లో దయగల మహానీయులు పెట్టిన ఆహారంతో బ్రతికేవారు. ఆయన పదవులు ఆశించలేదు. తర్వాత సన్నిహితులు ప్రోత్సాహంతో కొంతకాలం ఆంధ్ర రాష్ట్ర గాంధీ స్మారక సంఘంగా కార్యదర్శిగా పనిచేశారు. అసలు ఆంధ్ర రాష్ట్రం ఉద్యమం 1910లోనే ప్రారంభమైంది. 1913లో ప్రథమ ఆంధ్ర మహాసభలు బాపట్లలో నిర్వహించారు. ఎందరో ఉద్యమించిన చివరకు శ్రీరాములు గారి ఆత్మార్పణతో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. ఆంధ్రులకు స్వరాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన శ్రీరాములు గొప్ప త్యాగ పురుషుడు. 1956వ సంవత్సరం నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పొట్టి శ్రీరాములు త్యాగదీక్ష, దేశభక్తి అనుపమాన, అసంచలం, అద్వితీయం. మైలాపూర్, రాయపేటలో పొట్టి శ్రీరాములు కీర్తిశేషులైన ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోంది. ఆయన పేరు మీద హైదరాబాదులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అయ్యింది. పట్టుమని 10 మంది పొట్టి శ్రీరాములు వంటి మహావ్యక్తులు ఉంటే మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్ర్యం తెచ్చి పెట్టగలను అన్నారు గాంధీజీ. అంతటి గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి, త్యాగశీలి, అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆంధ్రప్రదేశ్ మూల పురుషుడు. మనం ఆంధ్రులం. ఆయన్ని మరువవద్దు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుందాం. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.